తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మా మామ కారు కొన్నాడు. అన్న 6,000 రూపాయలు మాయే. అన్న 6,000 రూపాయలు మాయే. సర్ప్రైజ్. మకాల ఏ కోతి పిల్ల నువ్వేం చేస్తున్నావు లోపల? ఏం వాడకవయ్యా అబ్బో. బాగుందా? ఫస్ట్ డెలివరీ హైదరాబాద్ లో మీరు తీసుకుంటున్నారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అది మీ వల్లే. హాయ్, వెల్కమ్ టు లోలాస్ వరల్డ్. మా మామ కారు కొన్నాడు. ఏం చేద్దామంటావు మరి? హలో, వెల్కమ్ బ్యాక్ టు లొల్లాస్ వరల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. 2 నెలల తర్వాత నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది బిగ్ బాస్ రివ్యూ గురించి. అండ్ నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ నన్ను అలాగే ఆదరిస్తూ ఉన్నారు. అండ్ మంచి రీచ్ వచ్చింది ఆ వీడియోకి. నేను కార్ తీసుకుందామని ఫిక్స్ అయిపోగానే బేసిక్గా అందరు చేసే పని అన్ని షోరూమ్లకి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన బడ్జెట్లో ఏది ఉంది, మన బడ్జెట్లో ఏది బాగుంటుంది అని నాకేది సూట్ అవుతుంది ఇవన్నీ చూసుకొని కూడా సో ఫైనల్గా ఈ కార్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్ లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ డెలివరీ నాకే వస్తుంది. దట్ టు ఇన్ హైదరాబాద్ ఫస్ట్ డెలివరీ నాకే వస్తుంది అనమాట. ఫ్యామిలీకి ఇప్పటివరకు నేను కార్ తీసుకుంటానని చెప్పలే, గుడికి అని చెప్పి బయలుదేరాము మేము. సో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అట్టించి డైరెక్ట్గా షోరూమ్కి తీసుకొచ్చా. మా మమ్మీ డాడీకి ఇప్పటివరకు కార్ తీసుకుంటానని తెలీదు. షోరూంలోకి తీసుకొస్తే ఎంక్వైరీ చేస్తున్నాడు అన్న అర్థమవుతుంది కాబట్టి సో ప్రాసెస్ ఎలా అయింది, మా వాళ్ళు ఎంత సర్ప్రైజ్ అయ్యారు, అసలు కార్ డీటెయిల్స్ ఏంటి, ఏ కార్ తీసుకుంటున్నాను, ఆ కార్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి. అండ్ ఆ కార్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను ఈ షోరూమ్కి రావడం జరిగింది. షీఈ్ వెయిటింగ్ నా దగ్గర రావడం కోసం. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పిన, నీకు తెలుసు కదా ఏంటో సర్ప్రైజ్. ఏం చెప్పు? కార్ తీసుకున్నాను ఎవరు చెప్పిండు? శుభమామ చెప్పిండా? శుభమామ మీద ముక్కు మీద గుద్దాలి ఈసారి. కార్ ఇలా ఓపెన్ చేయగానే వావ్ కార్ అనాలి. ఎలా చెప్తావు? వావ్ కార్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ షోరూమ్లోనే ఎందుకు వచ్చాను, ఈ షోరూంలో నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ కార్ బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. సో ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మమ్మీ సర్ప్రైజ్ చేద్దాం మమ్మీ వాళ్ళని. అమ్మాయి 3, 2, 1 చెప్పు. 3, 2, 1 సర్ప్రైజ్. అప్పుడే లాక్కూడదు అమ్మయ్య. అంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఫైనల్లీ కొనడానికి వచ్చావా? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లాగే ఉంటుంది. కొంటావు అనుకోలేదు, పంపు అనుకున్నా కూడా సర్ప్రైజ్ అనమాట. అది కాదు కొంటాడు అనుకోలేదు, చూస్తాను ఏదో షోరూమ్కి వచ్చాం మనం సరదాగా అనుకున్నాం తప్ప ఇలా కొంటాడు అనుకోలేదు. సరే అమ్మయ్య ఏ కలర్ కారు? బ్లూ కలర్ కారు. ఇది బ్లూ క్లాత్. ఇది అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? నువ్వే కలర్ అనుకున్నావు మమ్మీ? మీకు ఇష్టమైంది బ్లూ, లైట్ బ్లూ. లైట్ బ్లూ. నాకు ఫస్ట్ నుంచి కూడా బ్లూ ఏంటని బాగా ఇష్టం. ఏదైనా నేను లైట్ బ్లూ అనుకున్నాను. ఏం కలర్? సో మా గెస్సింగ్ అంతా కరెక్టా కాదు. మేము కూడా మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం అనమాట. సో ప్రతి ఒక్కరు అలాగే చిన్న స్టేజ్ నుంచి అలా ఎదుగుతూ వస్తారు కాబట్టి మేము కూడా కష్టపడుతూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అండ్ చదువు, దాని తర్వాత జాబు
అండ్ ఇక్కడ వరకు ఇండస్ట్రీ వరకు వచ్చాను. సో థ్యాంక్ యూ, ఎప్పుడు చెప్పలేదు వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నన్ను సపోర్ట్ చేసినందుకు అండ్ నన్ను ఎంకరేజ్ చేసినందుకు. జనరల్గా ఈ కష్టం మీద నువ్వు సంపాదించుకొని చేసుకుంటున్నారా? నా కష్టం మీద చేసుకుంటున్నాను, కానీ బేసిక్గా నేను ఒక ఐటీ జాబ్ చేసేటోడిని. ఐటీ జాబ్ చేసేవాడిని సడన్గా నేను ఇండస్ట్రీకి వస్తానంటే బేసిక్గానే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఇదంత సెక్యూరిటీ లేదు జాబ్ అని చెప్పి. బట్ నా పేరెంట్స్ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా నన్ను ఫ్రీగా వదిలేసి నాకు ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పి నన్ను వదిలేశారు. కాబట్టి నేను అంటే వదిలేశారు అంటే గాలికి వదిలేసినట్టు కాదు, మానిటర్ చేస్తూ ఎలా ఉన్నాడు ఏంటని మానిటర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఈ స్టేజ్కి రావడానికి కారణం నేనైతే నా పేరెంట్స్ అని నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటా అండ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు. అమ్మయ్య 3, 2 అని చెప్దాం. మనం ఇప్పుడు కార్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, రెడీ అమ్మయ్య? 3, 2, 1 go! సో యాక్చువల్గా నేను అందరికీ చెప్తాము ఆ కుల కలర్ అంటాం అనమాట. మేము బేసిక్గా ఏం చేసినా ఏం తీసుకున్నా లైట్ బ్లూ అనేది మా ఫేవరెట్ కలర్ ఇంట్లో అందరికీ. సో అందుకోసం లైట్ బ్లూ. థ్యాంక్ యూ. మా కళ. సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. ఫైనల్గా ఒక కార్కి ఓనర్ అయ్యాను. ఇందాక మా మమ్మీ డాడీ ఉండటం వల్ల వాళ్ళతో నాకు ఎక్కువ అంటే ఏదో మాట్లాడతాం కానీ వాళ్ళని నించోబెట్టి ఎప్పుడు అంత ఫార్మల్గా మాట్లాడలేదు. కాబట్టి కొంచెం తడబడినట్టు అనిపించింది. ఏదైతే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను మొదలుపెట్టానో ఆ జర్నీకి ఎప్పుడు అడ్డు లేకుండా నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే ఎక్కువగా మా మమ్మీ డాడీ వాళ్ళు నా విషయాల్లో ఇంటరప్ట్ అవ్వకపోవటం అనే చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి అందరూ ఒకలా ఉండాలని కాదు. సో నన్ను ఒక సముద్రంలో తీసుకొచ్చి పడేసారు, ఈదుకుంటే ఇక్కడ దాకా వచ్చాను అనమాట. సో అలాగా వదిలేసి ఫుల్ అంటే ఫ్రీ బర్డ్లా వదలటం కూడా చాలా కష్టం. సో అలా నన్ను వదిలి నన్ను నమ్మి ఇంతవరకు తీసుకొచ్చిన నా పేరెంట్స్కి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాళ్ళతో పాటుగా ఎదిగితే ఇంకా నాకంటే మంచి రీచ్కి వెళ్ళొచ్చేమో. సో నా విషయానికి వస్తే నన్ను ఫ్రీ బర్డ్గా వదిలేయటం వల్ల నేను ఇంతవరకు వచ్చాననుకుంటున్నాను. అండ్ కారు విషయానికి వస్తే నేను ఉండేది శ్రీనగర్ కాలనీ. ఇప్పుడు వచ్చి తీసుకున్న వెహికల్ వచ్చేసి చాంద్రాయణ గుట్ట. ఎందుకు ఈ 35 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేశాను, ఎందుకు ఈ షోరూమే నేను చూస్ చేసుకున్నాను, ఎందుకు ఈ కారే చూస్ చేసుకున్నానంటే ఫస్ట్ కార్ కాబట్టి నాకు కూడా కార్ గురించి అంత డీటెయిల్స్ తెలియవు. కాబట్టి ఈ కార్ తీసుకోవడానికి ఏదైతే సపోర్ట్ చేశారో రామాచారి గారు, సో థ్యాంక్ యూ సో మచ్ అండి రామాచారి గారు. అండ్ దీని గురించి కార్ గురించి అండ్ షోరూమ్ గురించి మాట్లాడడానికి నాని బ్రో ఒకసారి మాట్లాడితే ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది. సో నా డౌట్స్కి ఆయన ఆన్సర్స్ మీకు కూడా క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ బ్రో. అంటే అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలో నాకు డెలివరీ ఇస్తున్నారు. అండ్ బేసిక్గా ఫస్ట్ ఎందుకు నేను శ్రీనగర్ కాలనీ నుంచి ఈ చాంద్రాయణ గుట్ట వచ్చాననేది నాకు మీరు ఏదైతే చెప్పారో అది మా ఆడియన్స్ కూడా చెప్పండి. సో నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేసినట్టుగా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత వెహికల్ మీరు చూసుకున్నట్టయితే వైడ్ రేంజ్ ఆఫ్ డిస్ప్లే అండ్ మీకు కావాల్సిన వేరియంట్స్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి వేరే ఎక్కడ కూడా ఈ అవైలబిలిటీస్ ఉండవు. నేను ఇంతకు ముందు 2-3 షోరూమ్స్ చూసా బ్రో. వెళ్ళి వెహికల్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ దానికి సంబంధించిన డెమో వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ చూడడానికి వేరు, పేపర్ మీద చూసేది వేరు. ఇక్కడికి వస్తే మీరు ఏ వెహికల్ అడిగినా డిస్ప్లేలో ఉంది. కరెక్ట్. సో ఎందుకంటే మీరు పర్టికులర్ వేరియంట్ ఒకటి
చూస్ చేసుకున్నప్పుడు ఆ వేరియంట్ పర్టికులర్ మీరు చూసుకోవాలనుకున్నప్పుడు వేరే ఎక్కడ కూడా అవైలబుల్ ఉండవు. సో మీకు ఇక్కడనేమో ఆ పర్టికులర్ వేరియంట్ మీకు చూపించాము, అదే వెహికల్ మీకు డెలివరీ చేస్తాము. సో ఇంకా పర్టికులర్ ఇప్పుడు కారు విషయానికి వస్తే ఫస్ట్ డెలివరీ హైదరాబాద్లో మీరు తీసుకుంటున్నారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, అది మీ వల్లే. థ్యాంక్ యూ. అండ్ వెహికల్కి వచ్చేసరికి ఇట్స్ అ న్యూ సెగ్మెంట్ క్రియేటర్ అనమాట. ముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ప్రైస్ వేరియేషన్ కానీ దీంట్లో ఉన్న టెక్నికల్ ఇది. సో కర్వ్ అనేది ఇట్స్ అ న్యూ సెగ్మెంట్ క్రియేటర్ అనమాట. ఇట్స్ అ కూపే, ఫస్ట్ ఇండియన్ కూపే డిజైన్. సో ఈ కూపే అనేది మనం కర్ట్ అనే వర్డ్ నుంచి తీసుకున్నాం. సో మీరు వెహికల్ అరౌండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆ డిజైన్ అలా ఉంటుందన్నమాట. సో కంపారిటివ్ కూపే అంటే తెలియదు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. కూపే అనేది కర్ట్ అనేది నేమ్ నుంచి మనం తీసుకున్నాం. సో అది ఏంటి అని అంటే మీరు డిజైన్ వాక్ అరౌండ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఆ కట్ అనే నేమ్ ఎందుకు తీసుకున్నాం అనేది. ఇందులో వచ్చేసి 2 బ్యాటరీ సైజెస్ ఉన్నాయి. ఒకటి 55 kW ఉంది అండ్ ఇంకోటి 45 kW ఉంది. ఈ సెగ్మెంట్ క్రియేటర్లో ఫస్ట్ ఈవీ వెహికల్ అండ్ తర్వాత వచ్చేసి లాంగ్ రేంజ్. ఇప్పటి వరకు వచ్చేసి 500 kilometers 585 kilometers అనేది వన్ చార్జ్ 585 kilometers అనేది వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో ఇంకోటి 45 kW ఉంది. ARI సర్టిఫైడ్ వచ్చేసి 505 kilometers అయితే ARI సర్టిఫైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఆరో ఇన్సెట్స్ అలో వీల్స్ అనేది ఇది వచ్చేసి ఓన్లీ పర్టికులర్ టాటా మాత్రమే డిజైన్ చేసిన అలో వీల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 360-degree వ్యూ క్యామ్ ఉంటుంది. మనకి టైట్ పార్కింగ్స్లో మీరు ఎప్పుడైనా పార్క్ చేసుకున్నప్పుడు మనకి కన్వీనియంట్ ఫ్రీగా ఉంటుంది. అండ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టాటా ద ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్. లుక్ స్టైలిష్గా ఉంటుంది అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇంటీరియర్కి వచ్చేసరికి 6-way పవర్ అడ్జస్ట్ వస్తుంది, హైట్ రిక్లైన్ వస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టిల్ట్ వస్తుంది. ఇది మాక్సిమం ఈ సెటప్ అంతా నేను రేంజ్ రోవర్ ఆ టైం ఆ ఎడిషన్ చూసాను నేను. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మనం ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వార్ మంది సఫారీలో కూడా అండ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వస్తుంది. ఇల్యూమినేటెడ్ T లోగో స్టీరింగ్ వస్తుంది, 4-spoke స్టీరింగ్ వీల్. అండ్ ఇంటీరియర్కి వచ్చేసరికి మీకు క్లస్టర్ 10.25 inches డిజిటల్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో ద న్యూలీ ఇంట్రడ్యూస్ ఏంటంటే మనం నావిగేషన్ కూడా మనం ఇందులో డిస్ప్లే చేసుకోవచ్చు ఈ డిస్ప్లేలో. ఓకే. అండ్ ఇంకొకటి 360-degree కెమెరా. ఎప్పుడైతే మనం రైట్ ఇండికేటర్ వేసుకుంటామో సో బ్లైండ్ స్పాట్స్ అనేది ఇక్కడ డిటెక్ట్ అవుతుంది. సో అది మనం ఇందులో కూడా చూసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఇంకో వేరే మోడల్లో లేదు. సో ఎట్ ఎ టైం దాంట్లో చూసుకోవచ్చు, దీంట్లో చూసుకోవచ్చు. సో దీంతో ఏంటంటే చిన్న వ్యూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి బిగ్ స్క్రీన్ పక్కకి తల తిప్పే ఛాన్స్ కూడా డైరెక్ట్ చూసుకోవచ్చు. అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బై హార్మోన్ ఇచ్చారు. యాజ్ యూజువల్ హార్మోన్ అంటే ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఇట్స్ నెంబర్ 1 కంపెనీ. అండ్ దీంట్లో వచ్చేసి 8 JBL మూడ్స్ వస్తాయి. లైక్ సినిమాటిక్, అది నేను మీకు ఇంటర్నల్గా చూపిస్తాను. 12 inch అయితే స్క్రీన్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్గా కంఫర్ట్గా కూడా ఉంది కూర్చుంటే. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే బ్రో ఈ ఫ్రంట్ 2 seats అనేది వెంటిలేటెడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కో డ్రైవర్ సీట్ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్లీ. అండ్ డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి పవర్ అడ్జస్ట్ వస్తుంది. ఇది కో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ మాన్యువల్గా చేసుకోవచ్చు. పొట్టోలకి చాలా బాగుందండి ఈ వెహికల్. అండ్ వైర్లెస్ చార్జర్. ఓకే. వైర్లెస్ చార్జర్ ఉంది. ఈ సెటప్ ఏంటి అనుకున్నాను, ఇది వైర్లెస్ చార్జరా? రైట్ ఛార్జింగ్. ఎస్. ఓకే. సో ఏసీ ప్యానల్ వచ్చేసి కంప్లీట్గా టచ్ ప్యానల్ ఉంటుంది. జనరల్గా వేరే మోడల్స్లో మీరు చూసుకుంటే బటన్ టైప్ ఉంటుంది. మ్యాక్సిమం బటన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి కూపే డిజైన్ అంటాం. ఇట్స్ అన్ యూనిక్ ఫీచర్ అనమాట దీంట్లో. అండ్ వన్ మోర్ యూనిక్ ఫీచర్ వచ్చేసి ద గేర్ లివర్ మోనో షిఫ్టర్. ఒక జాయ్ స్టిక్ ప్లే ఎలా అయితే అంత ఈజీగా సింపుల్గా మనము డ్రైవ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇందులో 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, లైక్ ఈకో, స్పోర్ట్ అండ్ సిటీ. అండ్ వీ హ్యావ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఈ ప్యాడల్ షిఫ్టర్స్ వచ్చేసి మనకి జనరల్గా ఇందులో ఈవీలో వచ్చేసి 3 gen మోడ్స్ వస్తాయన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ద రేంజ్ ఏదైతే మనం కావాలనుకున్న రేంజ్ సర్టన్ టైమ్స్లో రేంజ్ రావట్లేదు అనుకుంటున్నాం, ఇది 3 gen మోడ్ యూస్ చేసుకుంటే డెఫినెట్గా రేంజ్ అనేది మంచిగా వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి కూల్ ఫ్యూచర్, ఈ పానరోమిక్ సన్ రూఫ్ విత్ మూడ్ లైటింగ్ ఉంటుంది అండ్ ఇట్ ఎనేబుల్ విత్ వాయిస్ వస్తుంది. కుల్జా సిమ్ అనండి ఓపెన్ అవుతుంది. కుల్జా సిమ్. ఓకే. సన్ రూఫ్ ఖోల్ రహే హై. ఏదో సినిమాలో ఎన్టీఆర్ ఉంటుంది కదా, కుల్జా ఐసా సేన్ అన్న టైప్లో. అండ్ ఇది మనకి 6 రీజనల్ లాంగ్వేజ్లో వస్తుంది. తెలుగులో కూడా వస్తుంది. తెలుగులో ఏమో సన్ రూఫ్ ఓపెన్ చేయండి, సన్ రూఫ్ క్లోజ్ చేయండి, ఇది ప్రెస్ చేయాలి. ఓకే. సన్ రూఫ్ క్లోజ్ చేయండి. షూర్. క్లోజింగ్ సన్ రూఫ్. ఓ నైస్. అండ్ కమింగ్ టు బ్యాక్ సీట్స్,
సీట్స్ కంటే ముందు ఇంకోటి అడుగుతాను నేను. ఎయిర్ బ్యాగ్స్ బేసిక్గా ముందు 2 ఉంటాయి, బట్ ఇక్కడ కొత్తగా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అండ్ అక్కడ డ్రైవర్ సీట్స్ పక్కన 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో సేఫ్టీ టాటా అంటే సేఫ్టీ అంటే టాటా, రైట్? సో నా ఇప్పుడు మనం దీంట్లో అయితే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్ అక్రాస్ ఆల్ వేరియంట్స్ వేసామన్నమాట. ఓకే. సో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇలా అంటే ఫ్రంట్ 2 వస్తుంది అండ్ సైడ్ 1 కటన్ ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ సైడ్ వస్తుంది. సో ఫ్రమ్ ద ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ వరకు మనకి ఒక కటన్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇక్కడ 2 సైడ్స్, 2 సైడ్స్ వస్తుంది. సో కంప్లీట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ రియర్ సీట్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, అండ్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ వస్తాయి అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో లాంగ్ జర్నీస్లో మనకి ఈ హెడ్ రెస్ట్ చాలా ఇబ్బందికరంగా కాకుండా చూసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ద సీట్ 2 స్టెప్ రిక్లైనింగ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ 2 స్టెప్ రిక్లైనింగ్. సో లాంగ్ జర్నీస్లో మనకి లైక్ ఏజ్డ్ వాళ్ళ ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా కానీ కంఫర్ట్గా డ్రైవ్ టూల్ ఈ రోజుల్లో ఏజ్ గీజ్ ఏం లేదు బ్రో. డ్రైవింగ్ చేసి వచ్చిందంటే నెక్స్ట్ డే అంటే అప్సెట్, దాని బదులు రిలాక్స్గా పడుకోవచ్చు. అండ్ నాకు డిక్కీ కూడా చాలా బాగా నచ్చింది, ఒకసారి చూద్దాం. షూర్. అండ్ గెస్చర్ కూడా ఏదో ఉంది. ఏ కోతి పిల్ల నువ్వేం చేస్తున్నావు లోపల? ఏం వాడకవయ్యా అబ్బో. వచ్చి ఫ్యామిలీ కాపురం పెట్టేయచ్చు బ్రో, లోపల అంత ఉంది. 500 లీటర్స్ కదా, 500 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇంకొకటి గెస్చర్ కూడా చూసాను నేను సఫారీలో, అది కూడా ఉంది. గెస్చర్ కూడా ఉంది, ఓపెన్ అవుతుంది. వెయిట్, బాగుందా? క్లోజ్ చేయాలన్నా సేమ్ కాళ్ళు పెట్టాలి లోపల, ఇలాగా అయిపోతుంది క్లోజ్. సో ఒకటి దీంతో, ఒకటి గెస్చర్, అండ్ ఇక్కడ ఒక బటన్ అండ్ ఫ్రంట్ టచ్ ప్యానెల్ దగ్గర. ఓకే. ఎలక్ట్రికల్ వెహికల్ అంటేనే మనం బ్యాటరీ గురించి అండ్ ఛార్జర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి బేసిక్గా మనకి పార్కింగ్ కరెక్ట్గా అవైలబుల్ లేని వాళ్ళకి ఆ బ్యాటరీ ఛార్జింగ్ అదంతా కష్టం అవుతుంది కదా. సో దీంట్లో దానికి ఏమైనా చేంజ్ ఉంది? లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు దీంట్లో వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ అనేది ఒకటి ఉంది. సో జనరల్గా వెహికల్ టు వెహికల్ ఛార్జర్ అంటే వేరే వెహికల్ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఓన్లీ కర్వ్ నుంచి ఛార్జ్ అవుతుంది, వేరే వెహికల్ నుంచి ఛార్జ్ కాదు. మన దగ్గర కర్వ్ వెహికల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తే దాని నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎలా కనెక్టర్ వచ్చేసి మనకి యాక్సెసరీస్లో అవైలబుల్ ఉంటుంది. సో అది కనెక్ట్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు, ఓన్లీ కర్వ్ టు కర్వ్ మాత్రమే. సో కర్వ్ నుంచి కూడా ఇంకొకటి దీంట్లో ఏంటంటే విత్ ఇన్ 15 minutes 100 kilometers అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ ఎయిర్ డ్రాప్ ఫోన్లో ఛార్జ్. సో ఛార్జ్ కూడా మనం ఎన్ని మినిట్స్ లో? విత్ ఇన్ 15 minutes లో 100 kilometers ట్రావెల్ చేసేంత ఛార్జ్ ని మనం ఈ కర్వ్ నుంచి కర్వ్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు అంట. అల్టిమేట్ ఉంది బ్రో అది. అండ్ ఇంకొకటి వెహికల్ టు, ఇప్పుడు ఇంతకు ముందు ఏమో నెక్సాన్ కి కూడా సేమ్ ఫీచర్ ఉండే వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్, బట్ ఓన్లీ నెక్సాన్ టు నెక్సాన్ పంచ్ టు పంచ్ వచ్చేది. బట్ కర్వ్ స్పెషల్ ఏంటంటే దీని నుంచి కర్వ్ నుంచి నెక్సాన్ కి ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ పంచ్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కర్వ్ నుంచి మనం ఇవ్వచ్చు. డోనర్స్ కరెక్ట్. ఎస్. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్గా ఓపెన్ అండ్ ఎలక్ట్రికల్గా క్లోజ్ అవుతుంది. ఓకే. సో ఇది ఎంతసేపట్లో ఎన్ని కిలోమీటర్స్ ఛార్జ్ అవుతుంది? ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. 7.2 ఉంది అండ్ డీసీ ఛార్జర్ అనేది ఉంటుంది. 7.2 వచ్చేసి అప్రాక్స్గా మనకు 8 hours వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 8 hours. ఓకే. ఫుల్ ఛార్జ్ అవుతే 585 రేంజ్ సర్టిఫైడ్ రేంజ్. ఓకే. ఈ షోరూంలో తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఆన్ టైం డెలివరీ మాత్రం ఆయన ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసినట్టుగానే ఇట్లా నాకు వెహికల్ వచ్చింది. ఎందుకంటే నా పేరెంట్స్ ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయించి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మిమ్మల్ని టచ్లో ఉండే. అండ్ ఇక్కడ ఈ షోరూంలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన చెప్తారు. సో జాస్పర్లో ఇప్పుడు మీరు డెలివరీ తీసుకున్నారు బ్రో. సో డెలివరీ తీసుకున్న తర్వాత జనరల్గా సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ వెహికల్ ఎప్పటి వరకు అయితే మీ దగ్గర ఉంటుందో అన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో ఇక్కడ జాస్పర్లో మనం ఒక స్పెషల్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేసాం. అదేంటంటే సర్వీస్. సో మీరు ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ కొలీగ్స్ కానీ ఎవరైనా వెహికల్ డెలివరీ తీసుకుంటే పర్ ఈచ్ రిఫరెన్స్ 3,000 rupees అనేది మన వెహికల్ సర్వీస్ వాలెట్లో యాడ్ అవుతుంది. సో ఎట్ ఎ టైమ్ ఆ 3,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదు వన్ టైం క్లెయిమ్ చేసుకోవాలన్నా వన్ టైం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 references ఇచ్చారనుకోండి, సమ్ ఆఫ్ అమౌంట్ 9,000 rupees అవుతుంది. సో మనకి 15,000 kilometersకి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. అప్పుడు లూబ్రికేషన్స్ అయ్యే ఛార్జెస్ ఇక్కడ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో
మీరు తీసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్. సో రిఫరెన్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు కూడా డెలివరీ తీసుకోవాలి వెహికల్. సో తీసుకున్న ఇమ్మీడియట్గా నెక్స్ట్ 1-2 డేస్లో మీ సర్వీస్ వాలెట్లో యాడ్ అవుతుంది. సో అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ జాస్పర్లో మాత్రమే ఉంది ఇది. ఓకే. సో ఇవన్నీ ఎందుకు మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే ఒక వస్తువుని మనం కొనేటప్పుడే కానీ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఆచితూచి నేనైతే ప్లాన్ చేసుకుంటా. సో నా ప్లానింగ్ పర్ఫెక్టా కాదా అని మీకు కూడా ఒక క్లారిటీగా ప్రూఫ్ చూపిస్తే బాగుంటుందని ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను అనమాట. సో హ్యాపీగా మీరు కార్ తీసుకోవాలనుకుంటే రండి, తీసుకుంటారో తీసుకోరో పక్కన పెడితే ఫస్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ సజెషన్స్ అయితే ఇస్తారు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దని. అండ్ డెమో పీసెస్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిందంతా ఇక్కడ ఇమీడియట్గా ఆయన అరేంజ్ చేయగలుగుతారు. టెస్ట్ డ్రైవ్ కదంతా కూడా. సో ఐ రికమెండ్ దిస్ చాంద్రాయణగుట్ట బ్రాంచ్ టాటా. నిజంగా ఆయన చెప్పినట్టు టాటా అంటే సేఫ్టీ అంటే టాటా. ఈ రోజున ఎంత వైడ్ స్కేల్లో అది ఓపెన్ అయిందో మనం క్రిస్టల్ క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సీ యూ సూన్. సో డెఫినెట్లీ. రైట్. బై.